ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇక్కడ నా ముందు ఉంది కదా, ఇది చూస్తే ఏమనిపిస్తుంది? ఈ సైకిల్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. స్వయంగా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మెచ్చిన సైకిల్, దీనికి ఎంత చరిత్ర ఉంది కదా. ఆయన కూడా స్వయంగా రైడ్ చేసి 100 మార్క్స్ ఇచ్చారు. ఎవరికో కాదు, మన యంగ్ హీరో, సూపర్ టాలెంటెడ్ సిద్ధు. ఫస్ట్ సిద్ధుని చూసేయండి. ఎందుకంటే బుర్రకి పదును పెడితే సరికొత్త ఆవిష్కరణలన్నీ కూడా ఆవిష్కృతమవుతాయని నిరూపించాడు మన యంగ్స్టర్ సిద్ధు. సూపర్ టాలెంటెడ్ అనమాట. సో ఈ సైకిల్కి చాలా ప్రత్యేకత ఉంది. దీని నేమ్ ఏంటి నాన్న? నువ్వు పెట్టావు కదా, రథం అని పెట్టాను మేడం. రథం ఏంటి? రథం అని పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? మన స్లాంగ్ లో ఉంటది. అలాగే రాధాకృష్ణలో రథం అనేది తీసుకొని పెట్టడం జరిగింది. రాధాకృష్ణ అండ్ స్లాంగ్. ఎస్, మన ఉత్తరాంధ్ర స్లాంగ్ అనేసరికి ఒక ఫీలింగ్, ఒక వైబ్రేషన్. సో నార్మల్గా ఎవరైనా పిలిస్తే రథానికి పూజ చేయరా, రథానికి బండి పూయరా అలా అంటుంటాం. సో అలాగా దాన్ని థీమ్గా తీసుకొని రథం. చాలా బాగుంది నేమ్ కూడా, వినూత్నంగా. అంటే తన ఆవిష్కరణే కాదు, ఆలోచన కూడా వినూత్నంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక స్పెషాలిటీ ఏంటి? దీనివల్ల యూజ్ ఏంటి? చాలా సైకిల్స్ చూసాం, ఎలక్ట్రికల్ సైకిల్స్ చూసాం, స్కూటర్స్ చూసాం, కానీ సిద్ధు కనిపెట్టిన ఈ సైకిల్ యొక్క ప్రత్యేకత ఏంటి? మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో సిద్ధు, నా చేతిలో ఉన్న నీ రథం, దీని గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది, ఓకేనా? సో అంటే నీ కష్టానికి ఫలితం ఇది. సో మీది ఒక మారుమూల పల్లెటూరు గ్రామం నుండి వచ్చావు. అలాంటిదంటే ఈ రథం అనేది అక్కడికి వెళ్ళింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మెచ్చి నీ టాలెంట్కి ఫిదా అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు అంటే ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ సైకిల్ దీన్ని చూసి ఎందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫిదా అయ్యారు? దీని స్పెషాలిటీ ఏంటి అసలు? నాకైతే బాగా తెలుసుకోవాలని ఉంది. ఎస్ మేడం, యాక్చువల్లీ దీని స్పెషాలిటీ ఏంటంటే దీని కాస్ట్ మేడం. సో ఇప్పుడు మనకి మార్కెట్లో ఎగ్జిస్ట్ అయిన వెహికల్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మేజర్ ఆఫ్ ది కాస్ట్ మేడం. సో బయటతో పోల్చుకుంటే మనకి దాదాపు 15,000 నుంచి 20,000 తక్కువ ఖర్చుతో అయిపోద్ది మేడం ఈ వెహికల్. సో దీని గురించి ఇంకా చెప్పాలంటే మేడం, ఇందులో 48 వోల్ట్ 20Ah బ్యాటరీ వాడడం జరిగింది. సో దీనివల్ల కేవలం మనకు 3.5 గంటల్లోనే ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ అయ్యి మనకు దాదాపు 80 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది మేడం. 3 hours ఛార్జింగ్ పెడితే 80 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయొచ్చు. ఎస్ మేడం. అంటే నైట్ అంతా ఛార్జింగ్ పెడితే మార్నింగ్ ఒక 12 hours లేదంటే 6 hours వచ్చే వెహికల్స్ చూసాం, కానీ 3 hours తో 80 kilometers. ఎస్ మేడం. అలాగే ఇందులో టాప్ స్పీడ్ కూడా దాదాపు 45 to 50 kmph గరిష్ట వేగం వస్తుంది మేడం. సో అండ్ స్పీడ్ కూడా చాలా డిఫరెన్స్ మేడం. అంటే మార్కెట్ లో ఎగ్జిస్ట్ అయ్యేది ఏంటంటే 25 to 30లో లిమిటెడ్ అయిపోద్ది మేడం. సో దీనికి అలా ఉండదు. ఇది దాదాపు 45 to 50 kmph గరిష్ట వేగంతో వెళ్తుంది మేడం. అలాగే ఇందులో బండికున్నట్టే లైట్ ఉంటుంది, హార్న్ ఉంటుంది. అలాగే దాదాపు 3 స్పీడ్ గేర్లు, ఎలక్ట్రానిక్ గేర్స్ ఉంటాయి మేడం. అలాగే ఇంత స్పీడ్ ని గేర్ సిస్టమ్ 1 2 3 గేర్ సిస్టమ్ మనం చేంజ్ చేసుకుందాం. 2 3 ఏంటి 1 లో పెడితే 1 లో పెడితే మనకి 25 kmph వస్తుంది మేడం. అండ్ 2 లో పెడితే మనకి దాదాపు 35 to 40. సో 3 లో పెడితే 45 to 50 మేడం. 50 ఇంకా ఫైనల్ 50 దాటదు. ఎందుకంటే మనకి ఆర్టీఓ లిమిటేషన్స్ ప్రకారం అందులోనే ఉండాలి. సో దీన్ని మీలాంటి యూత్ కి ఎంత స్పీడ్ తగ్గించి ఉంటే అంత మంచిది. ఎస్ మేడం. అండ్ అలాగే ఇది కేవలం తక్కువ ఖర్చులో కేవలం 35,000లోనే అయిపోద్ది మేడం. అండ్ అలాగే ఇంత స్పీడ్ లో వెళ్తుంది కాబట్టి దీన్ని స్మూత్ బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్స్ కూడా వాడడం జరిగింది మేడం. అలాగే డిస్క్ బ్రేక్స్ తర్వాత ఇందులో వాడే బ్రేక్స్ కూడా సెన్సార్ లివర్స్ తో ఉంటాయి మేడం. అంటే మనం ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తామో ఓన్లీ బ్రేకే కాకుండా ఈ సెన్సార్ లివర్ వల్ల మోటార్ కూడా ఆటోమేటిక్ గా కట్ అవుతుంది మేడం. మోటార్ పవర్ కట్ అయ్యి ఫస్ట్ మోటార్ ఆఫ్ తర్వాత బ్రేక్ అప్లై అవుతుంది మేడం. సో దానివల్ల బ్రేకింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది. సో అలాగే ఇందులో లైట్ ఉంటది, హార్న్ ఉంటది, ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి మేడం. అండ్ అలాగే ఇందులో
పాస్ సెన్సార్ అని పెడల్ అసిస్ట్ సెన్సార్ ఒకటి ఉంటుంది మేడం. సో ఈ పాస్ సెన్సార్ వల్ల మనం పెడలింగ్ చేసేటప్పుడు మనకి పెడలింగ్ ఈజీ అవుతుంది మేడం. మనం ఎప్పుడైతే పెడలింగ్ చేస్తామో ఫోర్స్ గా చేయనవసరం ఎస్ మేడం, మనం ఎప్పుడైతే పెడలింగ్ చేస్తామో ఆటోమేటిక్ గా మోటార్ యాక్టివేట్ అయ్యి మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేయక్కర్లేదు మేడం. సో మనం పాస్ అనే పెడల్ అసిస్ట్ యూస్ చేసుకుని వెళ్తే మనకి దాదాపు 120 km రేంజ్ వస్తుంది మేడం సింగిల్ ఛార్జ్ తో. ఓకే ఎస్ మేడం. అలాగే ఇందులో దాదాపు 120 to 150 kgs లోడ్ లాగొచ్చు మేడం. సో ఫ్రంట్ పర్సన్ అంటే లైట్ వెయిట్ అయితే ఒక ముగ్గురు కూర్చోవచ్చు స్కూల్ అండ్ కాలేజ్ పర్పస్ వరకు. లేకపోతే ఒక 70 kgs పర్సన్ కూర్చుంటే 50 kgs లోడ్ వేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు మేడం. సో దీని వల్ల అంటే పొల్యూషన్ కూడా ఏమీ ఉండదు మేడం. పొల్యూషన్ ఏమీ ఉండదు. యాక్చువల్ గా మనకు పెట్రోల్ వెహికల్స్ చూసుకుంటే చాలా పొల్యూషన్ వస్తుంది. అలాగే అందులో మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది కాబట్టి అందులో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం, అలాగే గేర్ ఆయిల్ చేంజ్ చేయడం, లేకపోతే క్లచ్ ప్లేట్లని, బ్రేక్ ప్లేట్లని చాలా ఉంటాయి. ఇందులో అవేమీ ఉండవు మేడం. కేవలం సైకిల్ మెయింటెనెన్స్ తో ఒక బండిని వదలొచ్చు మేడం. సో ఓకే, దీని ఓవరాల్ గా మొత్తానికి అంటే నువ్వు ఇంత అనుకుంటావు కదా, సో ఒక ఇలాంటి సైకిల్ తయారు చేయడానికి ఇంత అమౌంట్ అని ఫస్ట్ ఒక ఎస్టిమేషన్ వేసుకుంటావు. ఇది ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి అది పెరగొచ్చు తగ్గొచ్చు. సో ఫస్ట్ నువ్వు వేసుకున్న ఎస్టిమేషన్ ఎంత, దానికి రీచ్ అయ్యా ఎలా? ఎస్ మేడం, ఫస్ట్ నేను వేసుకున్న ఎస్టిమేషన్ వచ్చేసి 30,000. ఓకే. సో 30,000 పెట్టి అన్ని తెప్పించిన తర్వాత దీనికి సీట్లు కానీ పెయింట్ కానీ ఎక్స్ట్రా ఒక 5,000 అయితే ఖర్చు పెట్టాం మేడం. సో టోటల్లీ 35,000 లో ఈ వెహికల్ అయితే రెడీ అయిపోయింది మేడం. 35,000 కి కేవలం 35 ఫ్యూయల్ ఖర్చు లేదు. ఎస్ మేడం, కేవలం 6 రూపాయలతో 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. బాబోయ్, అసలు మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ ఎవరు కనిపెట్టలేదు అనిపిస్తుంది నాకైతే. సో అంటే ఇది తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఎలా అనాలిసిస్ ఇచ్చావు, దీని గురించి ఫస్ట్ ఏం అడిగారు నేను? ఎస్ మేడం, ఫస్ట్ మేము అక్కడికి వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుతున్నారు వేరే వాళ్ళతో. మాట్లాడిన తర్వాత మమ్మల్ని పిలిచారు. వెళ్ళిన తర్వాత సైకిల్ మొత్తం చూసి ప్రతిదీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తర్వాత నా చేతిలో ఉన్న తాళం తీసుకుని సారే దీన్ని డ్రైవ్ కూడా చేయడం జరిగింది. కానీ అదొక బెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది కదా, ఏదైనా మనం చేస్తే చూస్తాము తర్వాత సరేలే చేద్దాము అని, టైం తర్వాత చూద్దాము అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎంత కష్టపడి నువ్వు ఇక్కడే తీసుకొచ్చావు, ఇలాంటి యూత్ స్టార్స్ ని ఎంకరేజ్ చేయాలని తను స్వయంగా పట్టుకొని అంటే ట్రైల్ కూడా చేసి చూపించి హ్యాపీ అనిపించిందా? చాలా హ్యాపీ అనిపించింది మేడం. సార్ ట్రైల్ వేయడమే కాకుండా నన్ను వెనకాల కూడా కూర్చోమని వెనకలు అన్నారా? ఇద్దరికి అవుద్దా అని అడిగారు మేడం. ఫస్ట్ అవుద్ది మేడం, అవుద్ది సార్ అంటే సరే కూర్చో అనేసి ఎక్కించి తీసుకెళ్లి ఆఫీస్ చుట్టూ ఒక 2 రౌండ్లు కూడా వేయడం. అంటే భయమా ఆనందమా ఏంట? భయంతో కూడుకున్న ఆనందం. అవునా? సో చాలా హ్యాపీగా అనిపించింది. సార్ వెనకాల కూర్చోవడం, సార్ని పట్టుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. సో అంతా మొత్తం డెమో అంతా సార్ కి చెప్పావు? ఎస్ మేడం. సో సార్ కూడా అప్రిషియేట్ చేస్తూ నాకు ఇంకా ఫ్యూచర్ గురించి అడిగి సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం 1 lakh ఆర్థిక సహాయం కూడా చేశారు. కంగ్రాచులేషన్స్, నిజంగా అంటే బెస్ట్ అచీవ్మెంట్ అని. సో అంటే ఇంతవరకు నువ్వు ఈ ప్రతిఫలాన్ని బయటికి తీసుకొచ్చావు, ఆస్వాదిస్తున్నావు అంటే దీని వెనుక అట్లా సార్స్ అంటే ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ మనకి దానికి సొల్యూషన్ చూపించేది. నువ్వు ఒక వేలో ఇలా అవుతుందా అంటే అలా కాదమ్మా ఇలా చేస్తే బాగుంటుంది అనేసి అని కొంతమంది సార్స్ గైడ్ చేస్తారు కదా. సో ఇందులో ఎంతమంది సార్స్ నీకు సపోర్ట్ చేస్తారు? అసలు ఇందులో నాకు చాలా సార్లు నాకు స్కూల్ నుంచి చాలా సపోర్ట్ ఉంది, అలాగే మా కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది మేడం. సో స్కూలింగ్ వరకు ఏంటంటే నేను ముందు చెప్పినట్టు మా ఈశ్వరరావు సారు, మా పాండురంగ శ్రీను సారు, నాగమల్లేశ్వరి మేడం, అలాగే అనురాధ మేడం, వీళ్ళందరూ నాకు చాలా స్టార్ట్ చేసి 3 months అయిందన్న. 3 months లోని మొత్తం ఇది కంప్లీట్ చేస్తాను. జస్ట్ 2 days లో కంప్లీట్ చేస్తాం. 2 days లో కంప్లీట్, ఓన్లీ 2 days. మరి 3 months దేనికోసం? అంటే ఇది రెడీ చేసిన తర్వాత 3 months ఇప్పటి వరకు వాడమని చెప్పాను. 3 months వాడావా? ఓకే. మన ఉగాదికి ఓపెన్ చేసాం మేడం. ఓకే, ఉగాది నుంచి ఇప్పుడు సెంటిమెంటల్ గా రథాన్ని కొత్త వస్తువుని ఉగాదికి ఓపెన్ చేయాలని చేస్తా. సో సార్స్ అంతా అంటే అక్కడ వరకు వెళ్ళక ముందు సార్స్ అంతా ట్రైల్ చేసి బెస్ట్ అంటే చాలా బాగా తయారు చేశారు, మాకు రాని ఆలోచన మీకు వచ్చింది అనే సార్స్ అంటుంటారు కదా. సో ఫస్ట్ ఎవరు అప్రిషియేట్ చేశారు? ఫస్ట్ ఇక్కడ మా కాలేజ్ లోనే అప్రిషియేట్ చేశారు మేడం. నేను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈవెన్ మా ప్రిన్సిపల్ సార్ కూడా దీన్ని డ్రైవ్ చేసి, మా స్టాఫ్ కూడా దీన్ని డ్రైవ్ చేసి చాలా బాగుందని మెచ్చుకున్నారు మేడం. చాలా సంతోషంగా అనిపించింది.
సో అంటే నీకు ఇంత బ్యాక్ సపోర్ట్ ఇచ్చి అంటే నువ్వు ఇంకా ఇంకా మంచి మంచి ఇన్వెన్షన్స్ కొత్తగా ఇంకా ఆలోచించాలి తీసుకురావాలని. సో మీ ప్రిన్సిపల్ సార్తో నేను ఒక్కసారి మాట్లాడాలి. అండ్ నీలాంటి యంగ్స్టర్స్కి ఎంకరేజ్ చేస్తున్న ఆయన కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి పిలుస్తా? ఓకే మేడం. ఎస్ పిలు సార్. నమస్తే. నమస్తే మేడం. నాకంటే ఎలా నా హ్యాపీనెస్ని ఎలా షేర్ చేసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. యంగ్స్టర్స్ అంతగా ఆలోచించే వయసు కూడా కాదు. ఈవెన్ ఈ ఏజ్లో పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే 10th అయింది, ఇంటర్మీడియట్కి వచ్చాము, అప్పుడంతా ఎడ్యుకేషన్ స్ట్రగుల్ అయ్యాము. సో ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కాస్త లైఫ్ ఎంజాయ్ చేయాలి, మంచిగా తిరగాలి ఫ్రెండ్స్ తోటి అనేసని ఒక పక్క లైఫ్ గురించి అంబిషన్స్ ఉన్నా సరే కొంత ఎంజాయ్మెంట్ టైం ఇస్తారు. కానీ మన సిద్ధు దాని చదువుతో పాటు కొత్తగా ఒక 10 మందికి కాదు చాలా మందికి ఉపయోగపడే ఇలాంటి స్కూటర్ సైకిల్ని కనిపెట్టాడు కదా. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా ఆనందంగా ఉంది మేడం. రాజాబ్ సిద్ధు మా కళాశాలలో 2nd ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ విద్యార్థి ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం చరిత్ర తీసుకున్నా కూడా చాలా కష్టాల్లో నుంచి ఎప్పుడైనా మనకు కొత్త ఇన్వెన్షన్స్ అనేటువంటి వస్తాయండి. ఇక్కడ కూడా అదే జరిగింది మేడం. ఈ అబ్బాయి రాజాం నుండి సుమారుగా ఒక 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విలేజ్ నుండి రోజు రావటం జరుగుతుందండి. అయితే ఇందులో కొంత భాగం కాలినడకన, ఆ తర్వాత బస్సు అది దొరకకపోతే ఆటో మీద సుమారు రోజుకు ఒక 60 రూపాయల వరకు ఈ అబ్బాయికి ఖర్చు అయ్యేదన్నమాట. సో ఆ శ్రమ, ఆ కష్టం అంతా కూడా ఈయన 1 సంవత్సరం అనుభవించాడండి. తరువాత ఒక కొత్త ఆలోచన చేశాడండి. దీనికి ప్రేరణ ఎక్కడ పడిందంటే అతను ఇంతకు ముందు చదివినటువంటి స్కూల్లో చాలా వరకు ఆయన ఈ సైన్స్ ఫెయిర్లోను వాటిలోనూ పార్టిసిపేట్ చేసి మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ అనేక బహుమతులు పొందాడండి. అక్కడ నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఒక మామూలు సైకిల్ని ఒక ఎలక్ట్రికల్ సైకిల్గా కన్వర్షన్ చేశాడండి. సో ఈ విధంగా చేయడం అనేటువంటిది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు కేవలం 6 రూపాయలతో 80 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతున్నాడు అనమాట. రోజుకి 60 రూపాయల నుండి 6 రూపాయలకి తన ఖర్చుని తగ్గించుకోవడం జరిగింది. సో ఇలాంటి ఒక కొత్త ఆవిష్కరణ చేయడం అనేటువంటిది మాకు చాలా ఆనందంగా ఉంది. టీచర్స్కి స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే ఒక రోజు ఎందుకు లేట్గా వచ్చావు అనేసి అంటే తను ఒక రీజన్ చెప్తాడు. ఇంటి దగ్గర ఆటో లేట్ అయింది, లేదంటే బస్ లేట్ అయింది. సో అదే రీజన్ నెక్స్ట్ డే కూడా రిపీట్ అవుతుంది. సో మీరు అనేటట్టు చాలా దూరం నుండి అబ్బాయి రావడం, అక్కడ నుండి ఊరికి 3 కిలోమీటర్స్ రావడం, అక్కడ నుండి మళ్ళీ ఇంకో ఆటో రావడం, అక్కడ నుండి ఇంకోటి. సో ఇంత స్ట్రగుల్ అయ్యి వస్తున్నారు కదా. తను ఏదైతే ఇది కనిపెట్టిన తర్వాత తన స్ట్రగుల్ మీకు అర్థమవుతుందేమో. మేబీ అంతకు ముందు చెప్పినా సరే రోజు ఇదే సిల్లీ రీజన్ తొందరగా లేవచ్చు కదా అని, కానీ తను ఒక్క సమస్యగా తీసుకోలేదు, నాలా ఇంకొకరికి ఇది రిపీట్ అవ్వకూడదు అని. సో అలాంటి చాలా మంది స్టూడెంట్స్ స్ట్రగుల్స్ మీకు వస్తుంటే మీ ముందు కనపడుతూ ఉంటుంటే, సో సిద్ధుని చూసిన తర్వాత అంటే తను కనిపెట్టిన ఈ వస్తువు తర్వాత మీకు ఏమనిపించింది సార్? అంటే ఏదైనా కష్టాల్లో నుండే వస్తుంది ఆలోచన అనేది అనిపించింది? నిజం మేడం. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే అంత ఒత్తిడితో కూడుకున్నటువంటి ఎడ్యుకేషనే ఉందండి. ఎంతసేపు పరీక్షలు, ర్యాంకులు, మార్కులు, తల్లిదండ్రులు కూడా వాటి చుట్టే తిరుగుతున్నారు తప్ప తమ పిల్లలకు ఒక స్వేచ్ఛను అనేది ఇవ్వట్లేదు. సో తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనిస్తే ఇలాంటివి ఆవిష్కరిస్తారండి. నెక్స్ట్ ఏంటంటే ఈ అబ్బాయి అనే కాదండి, చాలామంది పిల్లలు ఇదే విధంగా చాలా కష్టాలు పడుతూ కాలేజీకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో అటువంటి విద్యార్థులకి ఇటువంటి సైకిళ్ళు అనేవి చాలా ఉత్సాహాన్ని ఇస్తాయన్నమాట. చాలామంది విద్యార్థులకి ఈ అబ్బాయి ఒక ప్రేరణగా నిలుస్తాడండి. సో వాళ్ళకి ఈ అబ్బాయి ఒక రోల్ మోడల్గా ఉంటాడనమాట. ఆ పిల్లలు కూడా ఇటువంటిదే ఏదో ఒక సైకిల్నో లేదా ఏదో ఒక కొత్త విషయాన్ని కనుక్కొని మేము కూడా ప్రజల్లో అలాగే మన రాష్ట్రంలో మంచి గుర్తింపుని, పేరుని తెచ్చుకోవాలనేటువంటి ఆశతో ఈయన ఒక రోల్ మోడల్గా స్వీకరిస్తారని నేను అనుకుంటున్నాను. సార్ ఎందుకు సార్ ఈవెన్ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎందుకు అంటే చాలా మందికి సపోర్ట్ వాళ్ళ మనసులో ఆలోచన ఉన్నా సరే చెయ్యు, సక్సెస్ అయితే అయింది, ఫెయిల్ అయితే అయింది, ప్రయత్నించడంలో తప్పు లేదు అని ప్రోత్సహించడంలో కాస్త విఫలం అవుతున్నారని చెప్పుకో. ఎందుకంటే సక్సెస్ సాధిస్తే ఒకలా ఉంటుంది, చిన్న విషయంలో ఫెయిల్ అయితే అవి ఏమైనా తిండి పెడితే కూడు పెడితే వేస్ట్ ఆఫ్ టైం, దీన్ని పట్టుకొని ఇన్ని రోజులు టైం వేస్ట్ చేస్తా ఉంటూ అనేక మాటలు వస్తూ ఉంటుంటాయి. సో ఏంటి సార్ ఎలా చూడాలంటే సక్సెస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలా, లేదు ఎందుకు రాదు అనే పంతంతో ఎలా కసి ఉండాలా, అసలు ఎలా సక్సెస్ని రీచ్ అవ్వాలంటే ఏంటి మార్గం? ఎప్పుడూ కూడా మేడం మనం ఒక సక్సెస్ని రీచ్ అయ్యే ముందు చాలా ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఆర్ సక్సెస్ స్టోన్ అనేటువంటిది మనం చెప్తాం కాబట్టి సో ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. ఈ అబ్బాయి కూడా కొన్ని ఫెయిల్యూర్స్ని
చూసే ఉంటాడు. చూసిన తర్వాత ఒక పట్టుదల, మనిషికి కావాల్సింది అది మేడం. సో ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఏంటంటే తల్లిదండ్రులు ఎంతసేపు ర్యాంకులు, మార్కులు అనేటువంటిది వెళ్తున్నారు. అలా కాకుండా పిల్లలకు ఒక మంచి స్వేచ్ఛనిస్తే ఆ పిల్లలు కూడా ఒక పట్టుదలతో ఏదో ఒకటి సాధిద్దాం అనేటువంటి ఒక మంచి కోరికతో మరిన్ని విజయాలను సాధించే అవకాశం ఉంది. కాబట్టి సో నేను తల్లిదండ్రులకి రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి, మీ పిల్లలకి పూర్తిగా స్వేచ్ఛనివ్వండి. మార్కుల వైపు కాకుండా కొత్త వాళ్ళు ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ దిశగా వాళ్ళని అడుగులు వేసేటట్టు ప్రోత్సహించండి. అప్పుడే ఒక మంచి రిజల్ట్ను మనం తీసుకొచ్చి ఇలాంటి కొత్త ఆవిష్కరణలు అనేవి మన భారతదేశంలో ముందుకి భారతదేశాన్ని నడిపిస్తాయి. సిద్ధు, ఇదే ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఇంట్లో కానీ వేరే కిడ్స్, వేరే స్టూడెంట్స్ ఎవరైనా చేస్తే పని పాట లేకుండా చదువు మానేసి అది చేసుకొని కూర్చుంటున్నారు అనే పేరెంట్స్ కొంతమంది ఉంటే, సరే ఏదైతే అయింది నువ్వు సక్సెస్ సాధిస్తావు, ప్రయత్నించు, తప్పులేదనే పేరెంట్స్ కొంతమంది ఉంటారు. సో కొంతమంది ఏంటంటే మనం చెయ్యాలని తపన ఉన్నా చెయ్యలేరు. ఎందుకులే దాంతో తలనొప్పి, ఇవన్నీ ఎవరు పడతారు, మనకు సపోర్ట్ ఉండదు, దాని గురించి చెప్పేవాళ్ళు ఎవరు. సో స్టూడెంట్స్కి నువ్వు నాకు ఒక మాట చెప్పావు, కేవలం దీని తర్వాత జాబ్ చూసుకోనండి, నేను నాకు జాబ్ అవసరం లేదు, 10 మందికి జాబ్ కల్పించాలి ఆలోచనతో నేను వెళ్తున్నాను అనేసి అని. సో అంటే సక్సెస్ని అందుకోవాలంటే స్టూడెంట్స్ అసలు ఏ విధంగా ఆలోచించాలి, పేరెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి, ఇద్దరి మధ్య పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ వీళ్ళ ముగ్గురు మధ్య బాండింగ్ ఎలా ఉంటే సక్సెస్ సాధించగలరు? ఎస్ మేడం, మార్క్స్ మేడం. ఒక స్టేజ్ దాటిన తర్వాత మార్క్స్కి వాల్యూ ఉండదు. యాక్చువల్గా నాకు 10th లో 512 మార్క్స్ వచ్చాయి. నాకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు నాకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు 560+ వచ్చిన వాళ్ళు కూడా నాతోనే చదువుతున్నారు, 300లో ఉన్న వాళ్ళు కూడా నాతోనే చదువుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక స్టేజ్ వరకే మార్క్స్, తర్వాత మన క్రియేటివిటీ, మన థింకింగ్తోనే మనం ఫ్యూచర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ది పర్సనాలిటీ బుక్స్ కావచ్చు, లేకపోతే మనకి వేటిపైన ప్యాషన్ ఉంటే వాటిపైన వర్క్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది మేడం. ఎప్పుడు ఒక జాబ్ చూసుకొని లైఫ్ సెటిల్ అయిపోద్ది అంటే అది వేస్ట్ ఆఫ్ టైం మేడం. ఎందుకంటే మన ప్యాషన్ మనం వెతుక్కోలేనప్పుడు మన జీవితానికి అర్థం ఉండదు కదా, మన జీవితానికి అర్థం ఉండదు కదా మేడం. సో నాకు సిద్ధుతో మాట్లాడిన తర్వాత తను చెప్పే ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్స్ ఆలోచింపజేస్తుంది. నిజం, చదివామా, మార్కులు వచ్చాయా, నెక్స్ట్ జాయిన్ అయ్యామా, అందులో మార్కులు వచ్చాయా, సరే ఈ మార్కులు పట్టుకొని ఉద్యోగాలు చేసామా, అది కాదు లైఫ్. ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్, కానీ మన ఆలోచనలకి పదును పెట్టాలి, మనలో ఉండే స్కిల్స్ని బయటికి తీయాలి. సో సక్సెస్ అలా వచ్చి పడుతుంది మన ఆలోచనలు కానీ బుర్రకు కానీ పదును పెడతానే. తన ఒక ఆలోచనతో తను ఆడే ప్రతి మాట కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. సార్, ఇలాంటి స్టూడెంట్స్ కోసం మీ టీచర్స్ ఇచ్చే సజెషన్స్ కానీ, లేదంటే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ని ఇస్తే ఇంకా ముందుకు ఇంకా మంచి మంచి ఆవిష్కరణలతో ముందుకెళ్తారు సార్? మేడం, ఈ రోజుల్లో మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయండి. సో ఒక మంచి ఇక్కడ చదివే విద్యార్థులకైతే ఒక మంచి కాలేజీ ఉంది, మంచి లైబ్రరీ ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియా అనేటువంటిది ఈరోజు పిల్లోడి తాలూకా ఒక ఎదుగుదలకైనా, పిల్లోడి తాలూకా నాశనంకైనా ఈ సోషల్ మీడియా, నెక్స్ట్ ఇందులో మనకి ఈ యూట్యూబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వాట్సాప్ కానీ, అవి రెండింటికి ఉపయోగపడతాయండి. ఒక కత్తికి ఎలా అయితే 2 వైపులా పదును ఉంటుందో ఇక్కడ మొబైల్కి కూడా 2 వైపులా పదును ఉంటుందండి. సో మనం ఉపయోగించేటువంటి మొబైల్ ప్రాపర్గా వాడినట్లయితే సక్సెస్ అనేటువంటిది మన దగ్గరకు వస్తుందండి. అదే మొబైల్ని మనం ప్రాపర్గా వాడలేకపోతే, సో వేరే విషయాల్లో వాడినట్లయితే అప్పుడు ఆ స్టూడెంట్ అనేది కొంచెం అధోగతి పాలవడం అనేటువంటిది జరుగుతుందండి. సో ఇక్కడ సిద్ధు ఏం చేశాడంటే, సో తన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని, అందులో ఉన్నటువంటి విషయాలని అన్నీ కూడా గూగుల్లోనూ లేదా యూట్యూబ్లోనూ ఎక్కడో సెట్ చేసి, సో ఇటువంటి ఆవిష్కరణలు ఇంతకు ముందు ఏమైనా జరిగాయా లేదా ఎలా చేశారు ఏంటి అనేది క్షుణ్ణంగా తెలుసుకున్నాడు అనమాట. సో కాబట్టి ఏంటంటే ఆ స్వేచ్ఛని ఒకటి కాలేజీ వాతావరణం కల్పించాలండి, రెండోది పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి, మూడోది స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే ఇటువంటి సక్సెస్ అనేటువంటి సాధించగలమండి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మాలో కూడా టాలెంట్ ఉందని చాలామంది బయటికి రావాలి. సో అంటే మనం చూడొచ్చు సార్, అంటే పేపర్లో వార్త చూసో ఏదో చూసో దాన్ని డిప్యూటీ సీఎం గారు ట్రయల్ వేసి తను ఎంకరేజ్ చేశారంటే అది చాలా గర్వంగా ఉంటుంది. ఎప్పుడైతే మన వస్తువుని ఒకరు దాన్ని యూజ్ చేసి దాని పనితత్వం ఎలా ఉందో, పని చేస్తుందో చెప్తే అది ఒక హ్యాపీనెస్ కదా.
సో అదే జరిగిందంటారా? తప్పకుండా మేడం. అసలు సోషల్ మీడియాకి ముందు మేము థ్యాంక్స్ చెప్తామండి. సో ఫస్ట్ ఈ అబ్బాయి ఈ ఆవిష్కరణ చేసేటప్పుడు మేమందరం చూసాం, మెచ్చుకున్నాం. బట్ ఇది ఇంత గొప్పగా ప్రజల్లోనికి వెళ్తుందనేది మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. దీన్ని తీసుకెళ్ళింది మాత్రం సోషల్ మీడియా మేము. కాబట్టి మేము సోషల్ మీడియాకి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇది సోషల్ మీడియాలో ట్విట్టర్లో మన ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసారండి. చూసి మాకు ఆఫీస్ నుండి విజయనగరం ఆఫీస్కి కాల్ చేయడం జరిగింది. అక్కడి నుండి ఎస్ఎస్పి మేడం గారు మా కాలేజీకి ఫోన్ చేశారు. సో ఇమీడియట్గా మీరు రేపు ఈ అబ్బాయిని తీసుకొని పార్టీ ఆఫీస్కి మంగళగిరి రండి, సార్ అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నారు అనేసి అంటే నేను ఈ అబ్బాయి వెంటనే మంగళగిరి వెళ్ళామండి. అక్కడ సారు చూశారు, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తర్వాత ఆయన ఒక రైడ్ కూడా చేశారు, అబ్బాయిని ఎక్కించుకొని ఒక రైడ్ చేశారు. అంతేకాకుండా ఈ అబ్బాయికి ప్రోత్సాహకంగా 1,00,000 రూపాయలు చెక్కును కూడా వెంటనే అక్కడ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఫ్యూచర్లో ఏ విధమైనటువంటి హెల్ప్ కావాలన్నా తప్పకుండా ఆయన్ని సంప్రదించమన్నారు. ఇంకా ఇలాంటి యంగ్స్టర్స్ ఆవిష్కరణలు ముందుకు రావాలి, చాలా మంది స్కిల్స్ ఉన్నాయి బయటికి రాలేకపోతున్నారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వేసిన ముందు అడుగు కావచ్చు, ఆలోచన కావచ్చు. ఒక స్టూడెంట్ అంత కష్టపడి అక్కడ నుండి వచ్చి తన సైకిల్ నా ముందు తీసుకొచ్చి పెట్టాడంటే నేను ఒకసారి రైడ్ చేసి దాన్ని ఎలా ఉంది, పనితీరు ఎలా ఉందని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ఇవన్నీ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సిద్ధుకి. సో వ్యూయర్స్ చూసారు కదా, మన సిద్ధు చేసిన రథానికి ఫిదా అయ్యారా లేదా? మీకేమనిపించింది? సో నిజంగా పిల్లల్ని టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి మునుముందు ఇంకా ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చూస్తామని అయితే మాత్రం ఇక్కడ సిద్ధు చెప్పిన దాన్ని బట్టి, అలాగే ప్రిన్సిపల్ సార్ చెప్పిన దాన్ని బట్టి అయితే మాత్రం నాకు అర్థమవుతుంది. సో యంగ్స్టర్స్ ముఖ్యంగా మీరు హీరో అవ్వాలంటే సినిమాల్లోనో ఏదో యాక్ట్ చేస్తే కాదు, ఇలాంటి వాటి వల్ల కూడా మనం హీరో అవ్వచ్చు అని సిద్ధు నిరూపించాడు. సో యంగ్స్టర్స్ అందరికీ కూడా సిద్ధు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. సో వ్యూయర్స్ మీ ఆలోచనలు అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన సిద్ధు సూపర్ టాలెంట్ అంటే తను తయారు చేసిన రథం మీకు ఎలా అనిపించిందో సో మీ ఆలోచనలు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శివతో పద్మ, సుమన్ టీవీ.